హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మే 1. సో ఈరోజు 2 ఫిల్మ్స్ అయితే రిలీజ్ అయ్యాయి, హిట్ అలానే రెట్రో. బట్ రెట్రోకి అయితే నేను వెళ్ళలేదు, కార్తీక్ సుబ్రాస్ మూవీ. బట్ షూర్లీ రేపైనా ఏమైనా టైం ఉంటే వెళ్తాను. బట్ ఈరోజు అయితే నేను ఈవినింగ్ అయితే ఫస్ట్ షోకి హిట్ 3కి అయితే వెళ్ళా. సో యాక్చువల్గా ఈ హిట్ అనేది మనకి శైలేష్ కొలను యొక్క సినిమాటిక్ యూనివర్స్. సో హిట్ 2, హిట్ 3 ఇప్పుడు. సో హిట్ 3 సేమ్ యూనివర్స్ లింక్డే. సో లింక్డ్ అంటే 1కి 2కి 3కి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక కేసు మీద సాల్వ్ అవుతూ ఉంటుంది మూవీ అంతా. సో ఇందులో నాని అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు, సూపర్ చేశాడు. మంచి నెగిటివ్ రోల్ ఉండే ఒక హీరో యాక్షన్ చేయడం అనేది నాని చాలా గ్రేట్. సో మూవీ బీజిఎం కూడా చాలా బాగుంది. మిక్కీ జమీర్ అయితే చాలా బాగా ఇచ్చాడు. లాస్ట్ ఒక 40-45 మినిట్స్ రన్ ఉంటుంది లాస్ట్లో. దానికైతే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, మంచి ఇంగ్లీష్ ర్యాపప్ సాంగ్స్ అన్నీ ఇచ్చారు. అంటే మనకు ఆ సీక్వెల్కి, ఆ ఫైట్ సీక్వెన్స్కి మనకి బీజిఎం మంచి ఎలివేట్ చేస్తూ ఉంటుంది. సో మూవీ విషయానికి వస్తే సేమ్ ఇది కూడా ఒక టిపికల్ సైకో కిల్లర్ టైప్ ఆఫ్ కిల్లింగ్ కోసమే వెళ్తుంటుంది. సో ఇందులో నాని ఏంటంటే తన వైపు నెగిటివ్ చూపించుకుని తన నెగిటివ్ నుంచి దాన్ని ఎలాగైతే కేసు సాల్వ్ చేయగలనేది చూపిస్తారు. సో మూవీ అయితే బాగుంది. హిట్ 1 సూపర్, హిట్ 2 బాగుంటుంది, హిట్ 3 కూడా బాగుంది. బట్ నాకైతే ఆర్డర్ వైజ్లో అయితే హిట్ 1, దాని తర్వాత హిట్ 3, తర్వాత హిట్ 2. హిట్ 3 ఎందుకంటే ఆ కాజ్ బాగుంది, ఆ స్టోరీ, ఆ లైన్ బాగుంది. అది కొంచెం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ కొంచెం డ్రాగ్ చేస్తారు, బట్ బాగుంది. సో మీరు కూడా చూడండి. దీని తర్వాత అయితే మనకి హిట్ 4లో కార్తీ వస్తున్నాడు. సో అది కూడా మనకి లాస్ట్లో అయితే ఉంటుంది. ఇదేం స్పాయిలర్ కాదు, సో ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. సో హిట్ 4 కోసం అయితే వెయిటింగ్. సో ఆల్రెడీ శైలేష్ కొలను చెప్పాడు, దగ్గర ఒక 9 హిట్ కేసు వస్తాయి. దాని తర్వాత 10th దాంట్లో అందరూ కలిసి ఒక కేసు సాల్వ్ చేయడానికి వస్తారు. సో ఈ యూనివర్స్ అనేది మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మంచి యూనివర్స్. సో మీరు కూడా మా మూవీ విజిట్ చేయండి, అసలు చూడండి. మూవీ అయితే బాగుంది. నాని అయితే చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా మన కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి అయితే చాలా బాగా చేసింది, తను కూడా కాపే. సో లాస్ట్లో ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ అయితే 4/5. సో మస్ట్ వాచ్. నాని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మాస్ నాని అయితే చూస్తాం. థ్యాంక్ యూ. సో రెట్రో కూడా చూద్దాం. రెట్రో చూసాక నేను దాని రివ్యూ అయితే ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.